ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 20వ అధ్యాయం. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు ఇంకా చెప్తున్నారు. చాతుర్మాస వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో, గురివర్య, కార్తీక మాస మహత్యమును ఇంకా వినవలేనని కోరిక కలుగుతూ ఉంది. ఈ వ్రత మహత్యమును ఇంకా విశేషములు కలవా అట్లా అనేసి అడిగినప్పుడు, నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు చెప్పండి అట్లా అని అడుక్కుంటున్నారు. ఆ మాటలకు వశిష్ఠుల వారు చిరునవ్వుతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యమును గురించి అగస్త్య మహామునికి, అత్రి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి ఉంది. దాన్ని వివరిస్తాను విను. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూసి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశంలో పుట్టినావు. కార్తీక మాస మహత్యము నీకు అమూలగ్రముగా తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని నాకు చెప్పు అట్లానే అడుక్కున్నారు. అప్పుడు అంత అత్రి మహాముని, కుంభసంభవ, నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరం అగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సమానమైన శాస్త్రము, ఆరోగ్య సంపదలకు సాటి సంపద లేదు. అట్లని శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేదు. ఏ మానవుడైనను కార్తీక మాసంలో నదీ స్నానం చేసి, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసి లేక దీపదానం చేస్తేనూ కలుగు ఫలితం అపారము. దీనికి ఒక ఇతిహాసం ఉంది. త్రేతాయుగంలో పురంజయుడు అని సూర్యవంశపు రాజు అయోధ్య నగర రాజధానిగా చేసుకొని రాజ్యమేలుతూ ఉన్నాడు. అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ప్రజలకెట్టి ఆపదలు రానీకుండా పాలిచుతూ ఉన్నాడు. అట్లుండగా కొంతకాలానికి పురంజయుడు అమిత ధనాస చేతను, రాజ్యాధికార గర్వం చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయా దాక్షిణ్యాలు లేకుండా దేవ బ్రాహ్మణ మాన్యములను లాక్కొని పరమలోభి అయి దొంగలను చేరతీసి వారిచే దొంగతనాలు, దోపిడీలు చేయించి దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ఆ ధనములో సగం వాటా తీసుకొని ప్రజలను భీతిహుతులుగా ఉంచేవాడు. ఇట్లా కొంతకాలం జరిగాక అతని దౌష్ట్యాలు నలుదిక్కులా వ్యాపించింది. ఈ వార్త కాంబోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవుల్లో పడింది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని రథ, గజ, తురగ, పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గంలో వెంట వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించి నలువైపులా శిబిరులు నిర్మించి నగరంను దిగ్బంధనం చేసి యుద్ధానికి సిద్ధమైనారు. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు. అయినను ఎదుటి పక్షం వారధిక బలాన్వితనుగా ఉండుట వలన, తాను బలహీనుడుగా ఉండుట వలన ఏ మాత్రం భీతి చెందకుండా శాస్త్ర సమన్వితుడైన రథమెక్కి సైన్యాధిపతులతో పురకొల్పి చతురంగ బల సమేతమైన సైన్యం యుద్ధ సన్నుడై వారు ఒకరినొకరు బేరి మ్రోగించి సింహనాదం గావించుచు మేఘములు గర్జించు హూంకరించు శత్రు సైన్యాలపైన ఒకరిపైన ఒకరు పడినారు. వింశాధ్యాయం 20వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.